అందరికీ నమస్కారం. నా పేరు రాధిక. మాది హైదరాబాద్. నేను సైనస్తో ఎలా సఫర్ అయ్యాను, దాన్ని ఎలా క్యూర్ చేసుకున్నానో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను గత 4 ఇయర్స్ నుంచి సైనసైటిస్తో చాలా సఫర్ అయ్యాను. 4 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ స్నీజింగ్, చాలా మెడిసిన్ వాడాను. హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి, హెర్బల్ లైఫ్ అన్నీ వాడాను. కానీ ఎక్కడా నాకు రిలీఫ్ అనేది దొరకలేదు. హోమ్ రెమెడీస్ కూడా చేశాను, అన్నీ చేశాను, ఎక్కడా రిలీఫ్ దొరకలేదు. ఎలా ఉండేదంటే నా సిచ్యువేషను, ఈవెన్ నైట్ పడుకుంటే పిల్లో మీద వాటర్ లాగా, ముక్కులోంచి వాటర్ లాగా కారుతూ ఉండేది. ఇంకా ఎన్ని నాప్కిన్స్ తడిచిపోయాయో నాకే తెలుసు. నాప్కిన్ లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి నాది. ఒకరోజు నాప్కిన్ మర్చిపోయి నేను ఆఫీస్కి వెళ్ళానంటే అది బయట పర్చేజ్ చేసుకునైనా వెళ్లాల్సిందే. ఒకవేళ ఇంట్లో మర్చిపోతే నేను కంపల్సరీ అవుట్ సైడ్ నేను పర్చేజ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. అటువంటి స్థితిలో ఉన్నా నేను. అట్లా ఎవ్రీడే నేను ఈవెన్ నైట్ పడుకునేటప్పుడైనా బెడ్ మీద కంపల్సరీ నాతో నాప్కిన్ ఉండాల్సిందే. ఇంకా కంటిన్యూస్ స్నీజింగ్ చీదుతూనే ఉండేది. నన్ను చూసి చాలా మంది జాలి పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, ఏంటి పాపం ఇలా సఫర్ అవుతుంది అని. పాపం వాళ్ళకి తెలిసిన డాక్టర్స్ గురించి, వాళ్ళకి తెలిసిన మెడికేషన్ గురించి నాకు అడ్వైజ్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ పలానా ప్లేస్లో హోమియో క్లినిక్ ఉంది, అక్కడ వాడండి మెడిసిన్, పలానా ప్లేస్లో ఆయుర్వేదం ఉంది, పలానా డాక్టరు ఇట్లా అల్లోపతి డాక్టర్ ఉన్నారు, బాగా క్యూర్ అయిందంట మాకు తెలిసిన వాళ్ళకి అని చెప్తే ఎవరు ఏది చెప్పినా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడేదాన్ని. అట్లా చాలా ఎవరు ఏది చెప్పినా చేశాను. ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరు ఏది చెప్పినా చేశాను. లాస్ట్కి ఏమైంది, ఇంకా నా వల్ల కాదు, ఇంక ఇది లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుంది, ఈ సైనస్ అనేది నన్ను వదిలిపెట్టదు అని అనుకున్నాను. సర్జరీ చేయాలని కూడా చెప్పారు. సర్జరీ చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ సైనస్ అనేది 1 ఇయర్లో 2 ఇయర్స్లో వస్తుంది అని కూడా విన్నాను. ఇంక అంటే ఎట్లా అంటే ఇంకా ఫైనల్ స్టేజెస్ అనేవి పెడితే ఫైనల్ స్టేజ్ అని చెప్పొచ్చు నాది. అట్లా అంత సఫర్ అయ్యాను నేను. ఏంటి లైఫ్ అనేది, కనీసం పిల్లల్ని పట్టించుకోలేకపోతుండే, ఆఫీస్కి వెళ్ళలేకపోతుండే. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను, మా కొలీగ్ ఆల్రెడీ నాకు 6 months బ్యాక్ అడ్వైజ్ చేశారు, ఇట్లా గౌతమ్ సార్ అని ఉంటారు, ఒక్కసారి సార్తో ఫోన్లో మాట్లాడండి, మెడిసిన్ పంపిస్తారని. కానీ నాకు ఇంకా నమ్మకం లేదు, ఎందుకంటే నేను ఎవరు ఏది చెప్పినా వాడాను. అట్లా నాకు నమ్మకం లేక నేను నెగ్లెక్ట్ చేశాను. 6 months బ్యాకే నాకు చెప్పారు, నేను నెగ్లెక్ట్ చేశాను. తర్వాత నేను సరే ఒకసారి చూద్దాం, ఇన్ని వాడాను కదా, ఇదే లాస్ట్ అన్నట్లు సార్కి కాల్ చేశాను. సార్ నెంబర్ తీసుకొని సార్కి కాల్ చేశాను. సారు నాతో మాట్లాడి నాకున్న ప్రాబ్లం గురించి కంప్లీట్గా తెలుసుకొని నాకు మెడిసిన్ పంపించారు. 1 month వాడాను. 1 monthలోనే నాకు 50% రిజల్ట్ కనిపించింది. ఏంటి అసలు ఇలా నిజంగానే తగ్గిపోతుందా అని నాకు డౌట్ ఉండే వాడేటప్పుడైతే. 50% రిజల్ట్ నాకు 1 monthలోనే కనిపించింది. ఇంకా సార్తో మాట్లాడాను 1 month తర్వాత. సార్ మళ్ళీ 2nd month కోసం కూడా మెడిసిన్ పంపించారు. అసలు ఇంకా మిరాకిల్ అని చెప్పవచ్చు. నాకు 90% స్నీజింగ్ అనేది తగ్గిపోయింది. ఈవెన్ నేను ఒక ఫ్రూట్ తినలేకపోతుండే, డ్రై ఫ్రూట్స్ తినలేకపోతుండే, వెజిటబుల్ కర్రీస్ కూడా చాలా అంటే చాలా మానేశాను. కీరా తినకపోయేది, క్యారెట్ తినకపోయేది, ఏది తిన్నా కానీ స్నీజింగ్ అవుతూనే ఉంటుంది. నాకు జస్ట్ ఏదైనా ఫుడ్ పడనేది తినగానే ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్లోనే నాకు ఆ రిజల్ట్ అనేది వెంటనే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా ఏది తినాలన్నా భయపడేదాన్ని. అట్లాంటిది ఈ 2 monthsలో నాకు చాలా అంటే చాలా క్యూర్ అయింది. 2nd month మెడిసిన్ స్టార్ట్ చేసినాక మాత్రం నాకు 80%, 90% నాకు క్యూర్ అయిందనే నేను అనుకుంటున్నాను. 100% అయితే ఈ మెడిసిన్ వర్క్ చేస్తుంది. గౌతమ్ సార్కి చాలా అంటే చాలా పేషెన్సీ. సార్ అయితే నాకు దేవుడి రూపంలో వచ్చి నన్ను ఈ సైనస్ అనే బాధ నుంచి నన్ను బయటపడేశాడు. నిజంగా చెప్తున్నా, సార్ అయితే దేవుడి రూపంలో వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళిపోయాడు. నేను ఇది నాతో లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ సైనస్ అనేది అని నేను అనుకున్నాను. కానీ ఒక 2 monthsలో నాకు క్లియర్ అయిపోయింది. ఎవరన్నా సఫర్ అవుతుంటే ఒక్కసారి వాడి చూడండి, నేను అడ్వైజ్ ఇస్తున్నాను. ఒక్కసారి వాడి చూడండి, మీకు 2 months, 3 monthsలో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. వాడి చూడండి. థ్యాంక్ యూ.